నమస్తే, వెల్కమ్ టు 4 PM డిబేట్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నామినేషన్ల ఘట్టం మొదలైంది. అంటే నోటిఫికేషన్ విడుదలైనటువంటి తొలి రోజే అటు కొన్ని ప్రాంతాల్లో అట్టహాసంగా నామినేషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక ప్రధాన పార్టీలు కూడా ఇందులో బరిలో ఉంటున్నాయి. ప్రధానంగా మొదటి నుంచి చూస్తే కనుక ఒక ఉత్కంఠమైనటువంటి పోరు మాత్రం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ర్యాలీగా వెళ్ళి నామినేషన్లు దాఖలు కూడా చేస్తున్నారు. సో ఇవాళ రేపు నామినేషన్ల ఘట్టం మొదలు కాబోతోంది. సో ఇవాళ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం కూడా అంటే డీకే అరుణ, అటు దుబాక మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, ఇటు డీకే అరుణ, అటు మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ ఇప్పటికే నామినేషన్లు వేయడం జరిగింది. ఇక అసలు సిసలైనటువంటి ఒక రసవత్తరమైనటువంటి రాజకీయ పరిస్థితులు కనిపించబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పోరుకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇండియా కూటమి ఒకవైపు, ఎన్డీఏ ఒకవైపు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉన్న 17 లోక్సభ స్థానాలుంటే వాటిలో 2 అంకెల సీట్లు సాధించాలన్నది ప్రధాన పార్టీల ఆశ. మరి ఇది సాధ్యమేనా? అధికార పార్టీ తెలంగాణలో సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్తో తెలంగాణలో పాగా వేసేందుకు అటు భారతీయ జనతా పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి పుంజుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక బస్సు యాత్ర కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు అన్నట్టు తెలుస్తోంది. మరి టార్గెట్ రీచ్ అయ్యేందుకు పార్టీల ప్లాన్ ఏంటి? 2 అంకెలకు చేరుకునే ప్రధాన పార్టీ ఏది? ఈ రేసులో గోల్ కొట్టేదెవరు? సాధించేదెవరు? ఎక్కువ పార్లమెంట్ స్థానాల్ని గెలుచుకోబోయేదెవరు? ఇవన్నీ కూడా మాట్లాడుకున్నటువంటి క్రమంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నట్టుగానే ఈసారి కాంగ్రెస్ వైపు ఉంటారా? కాంగ్రెస్ పార్టీ ఆశ పడుతున్నట్టు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లేదు, మోడీ మేనియా పనిచేస్తుంది, మోడీ మొహం చూసి ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో ఇదివరకు అంటే 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈసారి అసెంబ్లీ స్థానంలో గెలిస్తే కనుక ఖచ్చితంగా ఈసారి కూడా 4 నుంచి దాని రెట్టింపు 2 అంకెలకు వెళ్తామంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది? మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ 2 గెలిస్తే ఎక్కువ అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుందా ఆయన ఉద్దేశం? లేదంటే గెలిచేది బీజేపీ అనుకోవాలా? మరోవైపు ఇంకో 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇస్తుంది. అక్కడ బలహీనంగా పెట్టి ఈసారి బీజేపీని గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ తెలంగాణలో నడుస్తున్నటువంటి క్రమంలో నామినేషన్ల ఘట్టం మొదలైంది. సో ఈరోజు రేపు మొత్తానికి నామినేషన్లు జరగబోతున్నాయి. రైట్, డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అట్లాగే రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వానరసేన ప్రెసిడెంట్, అట్లాగే మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన్నే కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు 4 PM డిబేట్. ముందుగా మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓవైపు 2 అంకెలు సాధిస్తాం అంటూ భారతీయ జనతా పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. సో అంటే నార్త్ సైడ్ చూసుకుంటే బీజేపీకి తూర్పు, పడమర, ఉత్తర సైడ్ బలం ఉన్నా కానీ సౌత్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కొంతవరకు అంటే బీజేపీ ఇప్పుడు పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తోంది. గతంలో ఉన్నటువంటి 4కు తోడు ఈసారి 2 అంకెలు 12 నుంచి 15 స్థానాలు అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అటు కేసీఆర్ మాటలు చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో గెలవడం జరిగింది తప్ప పార్లమెంట్ ఎన్నికల్లో అంత లేదు, కేవలం 2 సీట్లు వస్తే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. ఎన్నికలను ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తారు శ్రీనివాస్ రెడ్డి గారు? నమస్తే అండి అందరికి. ఐ న్యూస్ ప్రజానికి అందరికి కూడా, అక్కడ ఉన్న ప్యానల్ అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు 2 అంకెలు వస్తాయి అంటున్నారు, బీజేపీ వాళ్ళు 2 అంకెలు. అసలు బీఆర్ఎస్ కి 0 అండి, బీఆర్ఎస్ కి రావడానికి అవకాశం లేదు. బీజేపీకి వచ్చేది 2 అంకెలు కాదండి, 2. కాంగ్రెస్ పార్టీకి 14, బీఆర్ఎస్ కి 0, బీజేపీకి 2, ఎంఐఎంకి 1. ఇది నేను చెప్పేది నా వ్యక్తిగత. ఇది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అంతే తప్ప 2 అంకెలు అనేవి బీజేపీ కూడా సాధ్యపడదండి. 2 తోటే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీజేపీ మాత్రం 0 అంతవరకు అయితే గ్యారంటీ. బీఆర్ఎస్ అయితే 0. 50% కూడా బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాదని చాలా స్పష్టంగా చెప్పగలుగుతుంది. గ్యారంటీ. ఎంఐఎంకి ఎప్పుడే కదండి, అది ఒకటి వాళ్ళ హైదరాబాద్ అది చెప్పలేము, అది వాళ్ళకి కష్టించి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు తగ్గవని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అలాగే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఉత్తర కుమార ప్రకల్పాలు పలకడం అంటే మీరు 0 చెప్తున్నారు. బట్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది ఒకటి ఉంటది కదా, ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి ఉండదని అంటున్నారా? ఎందుకంటే ఇప్పటికే
మీ మీద కొన్ని ప్రచారాలు అనుకోవాలా, లేదంటే అలిగేషన్ అనుకోవాలా, విమర్శలు అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరువు వచ్చింది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు పోతుంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా వీటిని ఆయుధాలుగా చేసుకొని కేసీఆర్ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో అసలు బీఆర్ఎస్ కు స్కోపే లేదని మీరు ఎట్లా అంటారు? ఎందుకంటే 39 స్థానాల్లో వాళ్ళు గెలవడం కూడా జరిగింది కదా, సిట్టింగ్ స్థానాలు కూడా వాళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళ సాంప్రదాయ ఓటు ఉంది, కానీ సాంప్రదాయ ఓటు కాస్త సగానికి తగ్గింది ఇప్పుడున్న పరిస్థితి. మొన్న అసెంబ్లీలో చూసుకుంటుందంటే నవంబర్ 2023లో వాళ్ళకు దాదాపు 36% వచ్చింది. ఇవాళ 10 నుంచి 12% ఓటు రావడానికి చాలా అవకాశం ఉంది. 10 నుంచి 12% ఓట్లు వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి గెలవడం కష్టము. ఇంకోటి ఏంటంటే అప్పుడున్న బీఆర్ఎస్ కి ఇప్పుడున్న బీఆర్ఎస్ కి సంబంధమే లేదు. అంటే బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చాలా తేడా వస్తుంది. రేపు ఇంకోటి కూడా చెప్తాను, రేపు బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ ఆల్మోస్ట్ కనుమరుగు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే తగ్గిపోతుంది అది. అంటే ఒకసారి మీరు బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది అంటున్నారు, మీరు బీఆర్ఎస్ కనుమరుగు అవుద్ది అంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వమే రేపు జెండా ఎత్తేస్తారు, పక్క పార్టీలోకి వెళ్తారు. అందులో మొదటి వరుసలో ఉండేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు, కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మీరు ఒక ప్రశ్న వేసారు, చెప్పకపోతే మళ్ళీ ఒక ప్రశ్న వేస్తారు. అది సాంప్రదాయ ఓటు ఉంది బీఆర్ఎస్ కన్నారు, సాంప్రదాయ ఓటు ఉంది కానీ ఆ సాంప్రదాయానికి కాస్త సగానికి వచ్చింది. ఇప్పుడు అది గమనించాలని, అది ఎందరికీ ఆయన ప్రధానికని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక రేంజ్, బిఫోర్ పార్లమెంట్, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకా చాలా తగ్గిపోతుంది. అంటే ఇవాళ ఓట్లు వచ్చినా కానీ ఇక సీట్లు రాని పరిస్థితి వస్తుంది. మొన్న అచ్చోషోడో సాగు బతుకు మధ్య 39 ఓట్లు మంచిగా 39 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ చాలా స్పష్టంగా గమనించండి, ఇవాళ బీఆర్ఎస్ కి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో లోపాయకర ఒప్పందం బీజేపీ తోటి పెట్టుకుని తన ఓట్లు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పైగా పైన మాటలే తప్ప, పొంకాలే తప్ప వేరే ఏం లేదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇద్దరం మళ్ళీ కొట్టుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు దాకా వస్తాయి కాబట్టి మన ఇద్దరం ఒక్కసారి తగ్గుదాం, మేము అప్పుడు అసెంబ్లీలో మీకు బీఆర్ఎస్ ఇచ్చినాం, మీరు పార్లమెంట్ లో మాకేంటని ఒక బీజేపీ బీఆర్ఎస్ లోపాయకర ఒప్పందం మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ బిడ్డను అరెస్ట్ చేసి 1 month అయినా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఏ రోజు కూడా నోరు తీసి మాట్లాడిస్తారు పార్టీ. ఎందుకంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్, ఒక లోపాయకర ఒప్పందంతో ఆ విధంగా పెట్టుకున్నారు. ఆ ఎత్తులపై ఎత్తులు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది దాన్ని చాలా స్పష్టంగా గమనించారు. కాంగ్రెస్ పార్టీ కరువు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కరువు తెలియదండి. కాంగ్రెస్ పార్టీ కరువును దూరం చేసింది దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. కరువు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నిజంగా బాగు చేస్తే 3 నెలల్లో కాకులెత్తపోయినాయి. నేను బాగు చేసిందని నేను ఏమైనా స్ట్రక్చర్ గా, ఏమైనా నిర్మాణాత్మకంగా నిజంగా బాగు చేస్తే ఏమైపోయినాయి? ఇవాళ మొన్న మన్నెం కోటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ వర్షాలు రావట్లేదు అందరూ తెలుసు, మనం చూస్తున్నాం పేపర్ల టీవీలలో. సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. ఎక్కువ ఎండలు కూడా 1.5 degrees కూడా పెరిగిపోయినాయి ఇవాళ తెలంగాణ. దేశంలో గ్లోబలైజేషన్ వల్ల ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయినాయి. ఇవాళ నీళ్లు కూడా చూసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్లు అప్పుడే నవంబర్ లో అప్పట్లోనే వదిలారు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు వదిలిపెట్టించారు ఆ రోజే. మరి అవన్నీ మనకు అర్థమవుతున్నాయి, మన ఎక్కడ లేవు. డిండి ప్రాజెక్ట్ కూడా సగం ఆపారు, మనం అన్ని చూసాం, మనం చూసుకున్నాం టీవీల పేపర్లో. అందరికి ఇవాళ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ ఇవాళ అందరికి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉన్నది ఈ పార్టీ. ఎప్పుడు కూడా ఈ దేశంలో అసలు కాంగ్రెస్ పార్టీ కరువుకు వస్తుందని మీరు ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు చూసి తప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా కరువు వస్తే కాంగ్రెస్ పార్టీకి కరువు వచ్చేది. కాంగ్రెస్ పార్టీ ఉండేదే కాదు ఇలా. సెంట్రల్ పార్టీ గమనించారు దయచేసి. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాదు. కాంగ్రెస్ పార్టీ కరువు పారదోలే పార్టీది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీనాల కోసం, పేదల ప్రజల కోసం, మహిళలు మైనార్టీల కోసం, మాన్య వర్గాల కోసం పనిచేసి ఈ దేశంలో ఏకైక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా 10 సంవత్సరాలు అధికారులు దూరంగా ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండగలిగింది. కేవలం 3-4 ఏళ్ల దూరం అయితేనే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ జనం లేదు, దూరం అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ధనానికి అలవాటుపడ్డారు, దోసుకుంటానికి అలవాటుపడ్డారు, దోపిడీకి అలవాటుపడ్డారు. ఇవాళ పార్టీ అధికారులు లేకుండా తట్టుకోలేకపోతున్నారు. మల్లారెడ్డి గారితో సహా మొత్తం నేను వస్తాను వాళ్ళు ఒకటే ఆగటెట్లేరు, రుక్లు పెట్టిస్తున్నారు. అసలు 39 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఆగటెట్లేరు. మా కోమరెడ్డి గారు కూడా నేను చెప్పారు, వస్తా వద్దా మీరు ఇప్పుడు ఎందుకంత తొందర అన్నా కూడా ఆగటెట్లేరు వాళ్ళు. మరి ఇలా మనం గమనిస్తున్నాం. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ అంత ఇబ్బందులు ఉంటే రారు కదా వాళ్ళు కూడా. ఇలా వాళ్ళు ఉండే పరిస్థితి లేదు, వాళ్ళ పార్టీ ఉండే పరిస్థితి లేదు, పార్టీ మనగడ దాగించే పరిస్థితి లేదు. ఇలా కేసీఆర్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం. ఆ కుక్కల కొడుకుల నోటికి ఏదో వస్తే అదే మాట్లాడారు. ఈసీ కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, మరి దానికి సమాధానం చెప్పాలని కూడా అన్నది. అంటే అంత పెద్ద 72 ఏళ్ళు సాక్షాత్తు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు ఉండే ముఖ్యమంత్రిని ఎప్పుడు చెప్పుకుంటాడు, మరి అట్లా మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రెస్టేషన్ లో కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ మీరు ఒకటి గమనించండి, ఐ న్యూస్ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నాను. నీళ్ల విషయంలో ఒక్కటి నిమిషం చెప్తాను నేను.
విద్యుత్ నిర్మాణాత్మకంగా 10 సంవత్సరాలు చేస్తే 3 నెలల విద్యుత్ ఎలా పోతుందని మీరు అర్థం చేసుకోండి. నిజంగా 3 నెలలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు ఏమైనా ప్రాజెక్టులు తగ్గించిందా? ఏమన్నా 3 నెలలు మీరు అర్థం చేసుకోండి దయచేసి. చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా. శ్రీకాంత్ గారు మీరే అడిగారు, మీరే రైజ్ చేశారు ఇష్యూ కూడా, కొత్త ఇష్యూ మీరే రైజ్ చేశారు కాబట్టి మీకే చెప్తున్నా. మీరు ఏమైనా కాంగ్రెస్ పార్టీ 3 నెలలు ఏమైనా పవర్ ప్రాజెక్టులు ఏమైనా తగ్గించిందా? ఏమైనా పవర్ ప్రజెంటేషన్ ఏమైనా తగ్గించిందా? పవర్ జనరేషన్ ఏమైనా బయటకు రావడం బయటకు వదిలిపెట్టడం తగ్గి ఎక్కడ తగ్గలేదు? ఎట్లా పోతుందండి? ఇవాళ టిఆర్ఎస్ నాయకుల డబ్బులతోటి టిఆర్ఎస్ నాయకుల పైరవర్తన ఆఫీసర్లు కావాలనే క్రియేట్ చేస్తున్నారు, కావాలనే కరెంట్ పని చేస్తున్నారు. ఎట్లా పోతుందండి? మనం పోయేటప్పుడు కేసీఆర్ బ్లెగ్ బిక్కొని పోలేదు కదా ఇంటికి కరెంట్ అంతా. ఇక కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక రాదన్నట్టు బ్లెగ్ బిక్కొని పోలేదు. మాట్లాడదాం శ్రీనివాస్ రెడ్డి గారు. డిపార్ట్మెంట్ మారదు కదా శ్రీకాంత్ గారు, డిపార్ట్మెంట్ మారడానికి అవకాశం లేదు కదా. ఎట్లా కరెంట్ కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి. ఆ డిఫికల్టీ ఏంటంటే బసిపూసి మారేడికాయ చేశారు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఏదున్నా ప్రజలకు చెప్తుంది. ఎందుకంటే ప్రజలకు అర్థం కానే, ప్రజలకు చెప్పాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టు ఉండాలి. మన చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అందరూ చూపించడం కూడా జరుగుతుంది. దానిలో శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ టు యూ. మొత్తానికి నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఇవాళ రేపు నామినేషన్లు వేయబోతున్నారు. సో నామినేషన్లు భారీ ర్యాలీతో వెళ్తున్నారు. ఇప్పటికీ ప్రచారంలో ఆల్మోస్ట్ మునిగిపోయినది. అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇంకొక 3 స్థానాల్లో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. సో ఈ 3 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అన్న ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నామినేషన్లు కూడా మొదలయ్యాయి. సరే ఏ క్షణమైనా కానీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎవరు ఎన్ని స్థానాల్లో ఈసారి గెలవబోతున్నారు? ఇప్పటికే 4 స్థానాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ స్థానాల్ని నిలబెట్టుకుంటూ వాటిని పెంచుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారా? మోడీ మేని ఎంతవరకు పనిచేస్తుంది? అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవన్నీ ఒక రాజకీయ ఎస్టిమేషన్స్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరి విమర్శలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు ఎన్ని గెలుస్తారని చెప్పేసి. రైట్, రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పండి. రామరెడ్డి గారు, సౌత్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ నార్త్ కంటే కూడా సౌత్లో కొంతవరకు పుంజుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీల బలం కూడా ఎక్కువ ఉంటుంది. సో తెలంగాణ విషయానికి వస్తే 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ. ఓవైపు 4 స్థానాలని 2 అంకెల స్థానాలు చేసుకోవాలన్నటువంటి వ్యూహం మీదైతే గనక ఆల్రెడీ అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఖచ్చితంగా 12 నుంచి 14-15 స్థానాలు గెలుస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గారు 14 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. బీజేపీకి 2 స్థానాలు అంటున్నారు. ఏం చెప్తారు? ఒకటి, పోయిన పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కు 88 స్థానాలు వచ్చినాయి. వచ్చిన 3 నెలలకు పార్లమెంట్, 4 నెలలకే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ 4 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. ఈ రోజు కాంగ్రెస్ జబ్బలు దరుచుకునేది ఏంటంటే ఒకటే, ఏంది మన అసెంబ్లీ ఎలక్షన్ లో మా కేసీఆర్ మీ మీద ప్రేమతోటి కాదు, మిమ్మల్ని ఎవరు విశ్వసించలేదు, కానీ అవతల కేసీఆర్ మీద ఉన్న కోపంతో వేసారు ఆల్టర్నేటివ్ వీళ్ళని. అప్పటి అంతవరకేమో రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడేదంటే కవితను అరెస్ట్ చేస్తలేరు వాళ్ళకి. ఇప్పుడు అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యింది, లోపల ఉన్నది. లోపల ఉంటే కూడా మళ్ళీ ఎంత నీచం అంటే నేను ఒకటే అడుగుతున్నా, మరి ఓటుకు నోటు కేసు మీ ఇద్దరికి పొత్తులుండేనా? ఎందుకు బయటికి రాలేదు? 5 ఏళ్ళు అయినా ఏసీబీఐ కదా, సిబిఐ కాదు, ఈడీ కాదు కదా, ఎందుకు రాలేదు? అంటే మీ ఇద్దరు సంబంధం ఒకటే. వీళ్ళిద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉంటాడు, కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు ఎంఐఎం. ఆయన ఎవరు అధికారం ఉంటే వాళ్ళకు మధ్యవర్తిత్వం నడుపుతాడు. ఇప్పుడు అందుకోసం వీళ్ళు చెప్పేది ఒక్కటన్నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి మన ఫస్ట్ అదన్నా తప్పు అరెస్ట్ చేయలేదు అనేది అది తప్పు చెప్పి మాట్లాడినాం. ఈ రోజు ఇది కరెక్ట్ అని మాట్లాడారు, లోపలేసిరని. రెండిటికి దానికి అదే అయిన తర్వాత బీజేపీ ఎప్పుడు టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోరు. మీరు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు, ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు. సోనియా గాంధీ గారి దగ్గరికి ఈయన పోయిండు అంతే తప్ప. కానీ భారతీయ జనతా పార్టీకి ఉంది. పోయినసారి ఆ విధంగా చేసే భారతీయ జనతా పార్టీ రాకుండా మీరు అధికారం అబద్ధాలు. ఇప్పుడు మీరు చెప్పేది ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్నారా, బిఫోర్ ఎలక్షన్స్ అంటున్నారా? ఎవరు ఏది ఇప్పుడు మీరు చెప్పేది? పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏం చెప్పారండి కాంగ్రెస్ వాళ్ళు? కవితను అరెస్ట్ చేయలేదు, కేసీఆర్ వాళ్ళకు ఉంది, అమిత్ షా తోటి మాట్లాడినాయి, అందుకోసం వాళ్ళకి వీళ్ళకు ఉందని చెప్పి ఆ స్థానం వల్ల కాంగ్రెస్ స్థానం వల్ల మేముండేదాన్ని దొంగ మాటలు చెప్పి వచ్చారు. ఇవాళ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అవే దొంగ మాటలు చెప్తారు. సెంట్రల్లో మీరున్నారు. ఒకటినండి, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఏసీబీ కేసు కేసీఆర్ ఎందుకు చేపట్టలేదు? ఓటుకు నోటుది 5 సంవత్సరాలు. ఈ రోజు ఎందుకు మరి దాని మీద
నిష్పక్షపాతంగా నేను రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఎందుకు నేను సిబిఐకి ఇస్తా మీరు ఇప్పుడు అంటున్నారు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసు విషయంలో కవిత అరెస్ట్ విషయంలో ఇది మేమనే మాట కాదు, ప్రజలనే మాట కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులే బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి సందర్భం. కవితను అరెస్ట్ చేయకపోవడమే భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అనడానికి ఒక కొలమానంగా కవితను చూపించడం జరిగింది. ఒకటి మీరు తప్పుడు చెప్తున్నారు, మీరు తప్పు చెప్తున్నారు. మా వాళ్ళు ఎవరని లేదు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేస్తలేరు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు, బీజేపీలో రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మాట అనలేదా? కొండ విశ్వేశ్వర రెడ్డి ఈ మాట అనలేదా? ఒక్క నిమిషం, అధికారం వల్ల వచ్చిన తర్వాత ఈ రోజు 4 నెలల రేవంత్ రెడ్డి చెప్పాడు 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది, మీరు పోయి బ్యాంకులకు పోయి లోన్. ఈ పాయింట్ కాదు నేను అడిగేది, కవిత పాయింట్ మీద మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీని ప్రజలు, మీరు అన్నారు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని గెలిపించారు ప్రజలని మీరు అన్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడమే భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులే అన్నారు. మీరు దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రజలందరికీ అర్థం కావాలి. ఈడీ గాని సిబిఐ గాని వాళ్ళ సిస్టంల వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటాయి, దాంట్లో మేము ఇంటర్ఫియర్ అయ్యేది ఉండదు. ఈ రోజు ఆ రోజు అరెస్ట్ చేయలేదు, చేస్తే మాకు లాభం, మా చేతులు ఉంటే ఆ రోజు అరెస్ట్ చేపించి వీళ్ళని ఎందుకు రాణిస్తాం కాంగ్రెస్ అధికారం వల్ల, అది మా చేతిలో ఉండదు. ఒకటి ఆలోచించండి, వ్యవస్థలు ఏవి మన చేతులు ఉండవు. ఈ పాయింట్ మీద కోటేశ్వరరావు గారిని అడుగుతాను నేను. ఈ పాయింట్ మీద ఇంకొకటి నేను మొత్తం కానివ్వండి. అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన 4 నెలలకే బీజేపీ 4 స్థానాలు వచ్చింది, కాంగ్రెస్ అయిన 2 వస్తాయి. ఈసారి కంపల్సరీగా వాళ్ళకి 2 వచ్చే పరిస్థితే ఉంది. ఆ ఖమ్మం ఒకటి ఏదో ఆలోచన, ఖమ్మం కూడా ఈసారి మా క్యాండిడేట్ గట్టి ఫైట్ ఇస్తున్నాడు. అయిన తర్వాత వీళ్ళది ఏమైతే ఎవరికి తెలియదు, 1 సీట్ వస్తుందా 2 సీట్లు వస్తాయో వాళ్ళకి తెలియాలి. మేమైతే డబల్ డిజిట్ వస్తాము. 100% మోడీ గారి మీద నమ్మకం ఉంది, ప్రజలకు విశ్వాసం ఉంది. వీళ్ళని చూసి ఏదైతే పోయినసారి ఇప్పుడు గెలిపించారు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అన్నీ ఉల్టా అవుతున్నాయి. హెట్రో డ్రగ్స్ వాళ్ళది 15 ఎకరాలకు బోర్డు పెట్టిర్రు, మళ్ళీ బోర్డు తీసిరు. ఎందుకు తీసిర్రు? గవర్నమెంట్ ల్యాండ్ అని 5 లక్షలని అన్ని కప్పం కట్టుడు అవుతుంది. 5% ఉన్న దాంట్లో 9% ప్రజలకు అందరికి అర్థమవుతుంది. బిల్లులల్లా ఏమైతుంది, 8%, 9% పేమెంట్ బిల్స్ రిలీజ్ చేయాలంటే అందరికీ అర్థమవుతుంది. దేశ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కొక్కటి ఏదైతే ఇష్యూస్ ఉన్నావో అన్నిటి మీద అర్థమవుతుంది ఈ రోజు. ఎందుకంటే హెట్రో వాళ్ళది దాని మీద ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? 2 లక్షలని బోర్డు పెట్టిర్రు, ఇది 2 లక్షలు లీజ్ అని ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 5 లక్షలు అంట రెంటు అని మళ్ళీ తీసేసారు. దాంట్లో ఏమేమి కప్పం కట్టిరు, ఏ ల్యాండ్స్ లలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఏ బిల్స్ లలో ఎంతెంత కమిషన్లు పోతున్నాయి అనేది అన్ని ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు అనుకుంటారు టీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ కారు 16 అంటే 9 వచ్చినాయి. ఈసారి వీళ్ళు అదే విధంగా పోతే ఆ 3 వచ్చేది కూడా కష్టం. కాంగ్రెస్ ఈసారి ఆ 3 వచ్చేది కూడా కష్టము. ఇది రేవంత్ రెడ్డిని చూసేది కాదు, దేశ ప్రధానమంత్రిని, దేశం వల్ల అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది దాన్ని చూస్తారు. నేషనల్ లో ఎవరు ఉండాలనేది చూస్తారు తప్ప ఈడ రాష్ట్రం వాళ్ళు ఇది ముఖ్యమంత్రి అయ్యే పోస్ట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కోసం అయ్యేది. రాష్ట్ర డెవలప్మెంట్ కావాలంటే ఏదైతే కేంద్రం వాళ్ళు ఉన్న ఫండ్స్ రావాలన్నా, అన్ని విధాల సహకారం అందాలన్నా ఎంపీలను గెలిపిస్తేనే ఇదైతే అనేది ప్రజలు కూడా అర్థం. యాదగిరి గారు డబల్ డిజిట్ దాటుతున్నాము. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. రామరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. బీఆర్ఎస్ పార్టీ యాదగిరి గారు, ఒకవైపు శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, 1 స్థానం ఎంఐఎం ఉంటుంది, 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ పోటీలో కూడా ఉన్నది 0 స్థానాలు అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమం. ఇంకోవైపు పోటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యలో అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎవరికి వారు 2 అంకెల డిజిట్ అంటున్నారు. సారు కారు 16, ఆనాడు మీరు హైదరాబాద్ను వదిలేసి 16 స్థానాలకు డిక్లరేషన్ ఇచ్చుకుంటే 9 గెలిచారు. ఈసారి 3 కూడా డౌటే అన్న రామరెడ్డి గారి మాటలకు మీరు సమాధానం ఏం చెప్తారు? పోటీలో ఉన్నారనే భావిస్తున్నారా? తప్పకుండా అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, బీజేపీ వాళ్ళు చెప్పింది కూడా విన్నాము. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, చాలా గమనిస్తున్నారు. జాతీయ పార్టీలు బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఎన్ని రకాల అబద్ధాలు ఆడాలనో అన్ని రకాల అబద్ధాలు ఆడి వాళ్ళు ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అసలు ఇప్పుడు వాళ్లకు తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు
శాసనసభ ఎలక్షన్ల ముందు ప్రతి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్పిండో ఒకసారి ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ప్రజలు దాన్ని ప్రశ్నించుకుంటున్నారు. రేపు రాబోయే ప్రభుత్వం మాదే. ఈ రోజు ఒక కేసీఆర్ గారు ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పు చేసింది. అయినా కూడా మేము డిసెంబర్ 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు అయితే రైతు బంధు 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నాడు. మేము డిసెంబర్ 9 తారీఖు నాడు 15,000 రూపాయలు ఇస్తాము. కౌలు రైతులకు ఇస్తాము, రైతు కూలీలకు ఇస్తాము. గృహలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాము. వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తుండు. డిసెంబర్ 9 తర్వాత మేము 4,000 రూపాయలు ఇస్తాము. అదే విధంగా గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాము అని అనేక వాళ్లకు అమలు గాని వాళ్ళు అనేక రకమైన అబద్ధాల హామీలతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిర్రు. దీన్ని ఇప్పుడు అబద్ధాలను మీరు ఎట్లా చెప్తారు? ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్స్ లో కొన్ని అమలు పరుస్తున్నారు. గృహలక్ష్మి కానీ లేదంటే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్ విషయంలో అయితేనేమి, గ్యాస్ సిలిండర్ విషయం అయితేనేమి, మిగతా అమలు పరచడానికి ఎలక్షన్ కోడ్ కొంత అడ్డంకున్నది. కోడ్ అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మీరు జరుగుతున్నటువంటి క్రమంలో అబద్ధాలను ఏ బేసిస్ లో చెప్పగలుగుతారు? కోడ్ లేదు అప్పటికి. వాళ్ళు చెప్పింది డిసెంబర్ 9 తారీఖే అని చెప్పారు. అయినా కూడా వాళ్లకు 100 రోజుల సమయం తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు. ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్లకు 100 రోజుల సమయం ఇచ్చిర్రు. వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పిర్రు. 420 హామీలు ఇచ్చిర్రు. అందులో 6 గ్యారంటీల్లో వాళ్ళు చేసింది ఒకే ఒక హామీ మాత్రమే. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేసిర్రు. మిగతాది ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణ ప్రజలను అడగండి. మీ ఐ న్యూస్ ద్వారా ఫేస్ టు ఫేస్ ఒకసారి డిబేట్ తీసుకుంటే కూడా తెలంగాణ ప్రజల్లో, గ్రామీణ ప్రజల్లో చెప్తే మీకు వింటారు. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు 100 రోజుల్ని క్వశ్చన్ చేస్తున్నారు. బట్ 2 దఫాల అధికారం ఉన్న మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ మీద ఎన్నికల సమయం వరకు, రెండోసారి ఎన్నికల సమయం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మీకే 2 దఫాల పాలించే సమయం మీకు పడితే కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా హామీ ఇవ్వలేదు. మేము ఎంతవరకు ఇచ్చిన హామీలను అమలు పరిచినాము. అదే విధంగా గతంలో ఎలక్షన్ల కంటే ముందు మేము రైతు బంధు ఇస్తాము, దళితులకు కూడా 10 లక్షల రూపాయల దళిత బంధు స్కీమ్ కూడా ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. కానీ తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఈ తెలంగాణలో ఉన్న పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతోటి కేసీఆర్ గారు ఆ రోజు అన్ని వర్గాల ప్రజలను గుర్తించి వారికి సమానంగా సంక్షేమ పథకాలను అమలు పరిచినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు 100 రోజులు, ఇప్పుడు నేను డిసెంబర్ 9 తారీఖు అని వాళ్ళు చెప్పారు. డిసెంబర్ 9 తారీఖు నాడు నేను 2 లక్షలు ఏకకాలంలో నా మొదటి సంతకం అదే అని చెప్పిండు. కానీ డిసెంబర్ 9 తారీఖు నాడు మొదటి సంతకం నీకు రైతు రుణమాఫీ అన్నాడు. కానీ డిసెంబర్ 9 తారీఖు అంటే ముందే 2 రోజుల ముందే 7 తారీఖు నాడే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందుకు వచ్చిండు. కానీ ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు దాటినాక కూడా ఇప్పటి వరకు వస్తాను మీ దగ్గరకు వస్తాను. యాదగిరి గారు 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఆలోచన లేదు. మీ దగ్గరకు వస్తాను. మీ ప్రశ్నలకు శ్రీనివాస్ రెడ్డి గారి సమాధానం కూడా తీసుకుంటాను. బిఫోర్ దట్ కోటేశ్వరరావు గారు చర్చ మీరు ఫాలో అవుతున్నారు, వింటున్నారు. ఒకవైపు 2 అంకెల సంఖ్య కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వస్తాయంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు, 2 అంకెల స్థానాలు వస్తాయంటూ బీజేపీ మాట్లాడుతోంది. అధికారంలో రాష్ట్రంలో మేమే ఉన్నాం, కేంద్రంలో 14 స్థానాలు గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రజలు చూసే కొలమానాలేంటి? కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు ప్రజల్లోకి ఎంతవరకు పాజిటివ్గా తీసుకెళ్తాయి? కోటేశ్వరరావు గారు, ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనని జనం చూశారు. అదేవిధంగా 9.5 సంవత్సరాలకు బీఆర్ఎస్ పాలనను చూశారు. ఇప్పుడు 5 నెలలుగా
కాంగ్రెస్ పాలనని చూస్తున్నారు. ఈ 3 పార్టీలు కూడా గతంలో తెలంగాణలో కానీ లేదా దేశ ప్రజలకు కానీ చెప్పినటువంటి మాటలు ఏంటనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే. అందువలన గడువుల గురించి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 లేదా మరొకట గడువు చెప్పారు. ఆ గడువుకు అనుగుణంగా ఎందుకు చేయలేదని విమర్శించేటువంటి హక్కు లేదా రైట్ ఇతర పార్టీలకి ఉన్నది. దాన్ని నేనేమి కాదంటలేదు. కానీ ఆ పార్టీలు అనుకుంటున్నట్టుగా జనం ఆలోచించరు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు అచ్చేదిని తెస్తానని చెప్పేసి 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది ట్రైలరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా నమ్ముతారండి జనం? రెండోది, ఆయన నిన్న ఎన్నికల సభల్లో మాట్లాడుతూ 2014లో ఆశ, 2019లో నమ్మకం, ఇప్పుడు గ్యారంటీ అంటున్నాను. అంటే ఏంటి? 2014లో నేను ఆశలు పెట్టాను, 2019లో నమ్మకం కల్పించాను, ఇప్పుడు నేను గ్యారంటీగా అమలు జరుపుతానని చెప్తే తప్ప ఓటర్లు నమ్మే స్థితిలో లేరు అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమైంది. నేను చెప్తున్నాను రా భయ్, నమ్మండి, గ్యారంటీగా ఇస్తాను అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వచ్చిందంటే 10 సంవత్సరాల్లో నేను చేసింది ట్రైలర్ అని ఆయనే చెప్పాడు కనుక జనం నమ్మట్లేదు అనేటువంటిది స్పష్టం. అందువలన రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఏం చెప్పినా కానీ దానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంటది. ఆ పీరియడ్ కు వచ్చేసరికి ఇప్పుడు కాంగ్రెస్ కి అటువంటి పీరియడ్ ఇంకా పూర్తి కాలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంతవరకు మొదటి బడ్జెట్ ను కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేదు. అందరికీ తెలిసిందే దానికి కారణం ఏమిటనేటువంటి అందరికీ తెలిసిందే. అందువలన కాంగ్రెస్ తాను చెప్పినటువంటి హామీలని అమలు జరిపే చిత్తశుద్ధి దానికి ఉందా లేదా అనేటువంటిది ఎప్పుడు మనకి తెలుస్తుందంటే బడ్జెట్ అనేటువంటిది ఒక గీటరాయి. ఆ బడ్జెట్ లో తాను చెప్పినటువంటి హామీలన్నిటికీ అవసరమైనటువంటి వనరులన్నింటినీ ఎట్లా సమీకరిస్తుంది, లేదా ఉన్న వనరులను ఏ విధంగా సర్దుబాటు చేస్తుంది, ఆ సర్దుబాటు చేసి బడ్జెట్ ని ఎట్లా రూపొందిస్తుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పరిణామం. అందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఎన్నికలు వచ్చాయి కనుక బీజేపీ వాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానీ మీరే చెప్పారు కదా, మీరే అమలు జరపలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తానే నేనేం తప్పుపట్టిన కానీ జనం ఆ విధంగా చూడరు. జనం సర్టన్ పీరియడ్ డెఫినెట్ గా ఏ పార్టీకైనా ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని జనం పార్టీలకి ఇస్తారు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఇక మీరు చెప్పినట్టుగా డబుల్ డిజిట్, ఈ డబుల్ డిజిట్ అనేటువంటిది రాజకీయ పార్టీలు ఆడేటువంటి ఒక మైండ్ గేమ్. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ లేదా ఓట్ల కోటేశ్వరరావు ఒక చిన్న పాయింట్, మీరు అన్నట్టు ఈ డబుల్ డిజిట్ అనేది మైండ్ గేమ్ అనుకుంటే 400 స్థానాల్లో గెలుస్తున్నాం అన్నది కూడా ఒక మైండ్ గేమ్ అనుకోవాలా? అది పెద్ద మైండ్ గేమ్, అది ఇంటర్నేషనల్ మైండ్ గేమ్, అది ఇంటర్నేషనల్ మైండ్ గేమ్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే అనేక రాష్ట్రాల్లో దానికి ఎదురు దెబ్బలు తగులుకున్నాయి, ప్రతిఘటన ఎదురవుతోంది అనేటువంటి నేపథ్యంలో నేను అందుకే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో చేసింది ట్రైలరే అని చెప్పిన తర్వాత అరే భయ్ ఇంత 10 సంవత్సరాలు ట్రైలర్ చూపించాడు మనకి, ఇంకా అసలు సినిమా వస్తుందా రాదా అనేటువంటి జనాలకి సందేహాలు వస్తాయి కదా. అందుకని ఆచరణ అనేటువంటిది ప్రధానంగా గీటరాయిగా జనం చూస్తారు. అందుకని 400 సీట్లు అనేటువంటిది కూడా మైండ్ గేమే. 400 సీట్లు అంటారు, 370 సీట్లు అంటారు, ఇవన్నీ కూడా మైండ్ గేమ్ లో భాగం. అందుకని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ తీర్థను చూసినప్పుడు బీజేపీకి స్పష్టమైనటువంటి ఎడ్జ్, అది కూడా స్పష్టమైనటువంటి ఎడ్జ్ అంటే 1/3 పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ కూడా ఆదిలాబాద్ లో ఉన్నది తప్ప మిగిలిన చోట్ల దాని పెర్ఫార్మెన్స్ అనేటువంటిది వాళ్ళు చెప్పుకున్నంతగా లేదు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవచ్చు లేదా మరొకటి చేయవచ్చు, కానీ వాళ్ళు చెప్పుకున్న విధంగా లేదు. ఎందుకని? నరేంద్ర మోడీ గారి మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మలేదనేటువంటిది స్పష్టమైంది కదా. 2 ఇంజిన్ల పాలన గురించి వాళ్ళు చెప్పుకున్నారు. 2 ఇంజిన్ల పాలన కేంద్రంలో మేము ఎట్లాగే ఉన్నాం, తర్వాత కూడా మేము వస్తామని అప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా 2వ ఇంజిన్ కావాలంటే ఇది జనం నమ్మలేదు. అందువలన ఇప్పుడు ఒక ఇంజిన్ అనేటువంటిది ఇక్కడ పనిచేయదని తెలిసిన తర్వాత కేంద్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీకి ఇంకా అదనంగా వచ్చే సీట్లు అదనంగా ఎందుకు ఓటేయాలి ఇక్కడ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన కూడా జనానికి ఉంటది. కోటేశ్వరరావు గారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కోటేశ్వరరావు గారు
మీరు అన్నట్టు అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ట్రైలర్లో ఈ 10 ఏండ్ల ట్రైలర్లో మేము మమ్మల్ని చూడండి తర్వాత అసలు సినిమా చూపిస్తాం ఈసారి గ్యారంటీ అన్న పదాన్ని వాళ్ళు వాడుతున్నారు. ఆశ, నమ్మకం, గ్యారంటీ. బట్ దీంట్లో కొన్ని పాయింట్స్ని బలంగా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశాన్ని ప్రపంచం ముందు పెద్దన్న పాత్రలాగా చిత్రీకరించడం కానీ, ఆ పాత్ర పోషించడం కానీ, దేశానికి ఒక గౌరవాన్ని తీసుకురావడం కానీ అన్న పాయింట్ ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, రామజన్మభూమి లాంటి ఒక చాలా కీలకమైనటువంటి సున్నితమైనటువంటి కేసును కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక హిందువులందరికీ కూడా ఇదొక సింబల్ లాగా అక్షంతల ద్వారా ఇంటింటికి వాళ్ళు చేరవేసినటువంటి క్రమం. ట్రిపుల్ తలాక్ కానీ, మిగతా కొన్ని ఆర్టికల్స్ సంబంధించినటువంటి కానీ, ఇంకా నెక్స్ట్ సిఏఏ లాంటివి కూడా కొన్ని నెక్స్ట్ కమింగ్ అప్లో ఉన్నాయి. సో ఈ ట్రైలర్లో ఇవన్నీ పాజిటివ్ అంశాల్లాగా యువతలోకి, ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు లేదంటారా? ఇప్పుడు వీటిల్లో మనం ప్రధానంగా చూడాల్సింది ఏ దేశంలో అయినా కానీ యువత కానివ్వండి లేదా జనాభా కానివ్వండి తమ బతుకులు బాగుపడేటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది ప్రధానంగా చూస్తారు. రామాలయం రామ జన్మభూమి కేసు బీజేపీ చేసింది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దానికి అనుగుణంగా రామాలయం కట్టారు. ఏమైంది? రామాలయం కట్టగానే లేదా ప్రారంభించగానే ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చేటువంటి కార్మికులు ఏమన్నా ఆగిపోయారా? ఇక్కడ లేదు కదా. ఉత్తరప్రదేశ్ నుంచి వలస కార్మికులు ఇంకా వస్తూనే ఉన్నారు కదా. పోనీ అక్కడ ఏమన్నా తెల్లవారేసరికి రామాలయం నిర్మాణం జరగగానే ఏమన్నా బతుకుల్లో మార్పు వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్? లేదు కదా. అదే విధంగా ప్రపంచంలో పరువు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. ఏం పరువు తీసుకొచ్చారు? దానికి ఏంటి కొలమానం, ఏంటి పరువు అనే దానికి? ఏమన్నా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఏమన్నా నరేంద్ర మోడీ గారు తన పలుకుబడితో సంపాదించారా? లేదు కదా. అందుకని ఇవన్నీ కొన్ని మైండ్ గేమ్స్. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి దాంతో ట్రిపుల్ తలాక్ అంటే ఉంటుంది ఒక మైనారిటీ మతానికి చెందినటువంటి అంశం. అది నేనేమంటున్నానంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకి వీళ్ళు చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి ఏమిటి? జనం మొత్తానికి చేయాలి. లేదు మేము హిందువులు లేదా హిందూ ప్రైడ్ అని చెప్పుకుంటున్నారు కదా. హిందువులకు చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి మేలేమిటి? మిగతా మైనారిటీ మతాలతో పోలిస్తే హిందువుల పరిస్థితి ఏమన్నా బాగుపడిందా? 80 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహారదానంగా ఇస్తామని ఉంటున్నారు. అయితే దయాదాక్షిణ్యం అది. నిజంగా ఆత్మగౌరవంతో జనాన్ని బతికించాలనుకుంటే ఉద్యోగం కల్పించాలి, ఉపాధి కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి. కానీ మేము ఇంకా 5 ఏళ్ల పాటు మేము ఉపాధి కల్పించాం, ఉద్యోగం కల్పించాం, ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంటే జనం యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నట్ట ప్రపంచంలో ఈ విధంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మేము అని చెప్పేసి చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? ఇది గౌరవం ఎట్లా తెస్తుంది ఆయనకి, నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో? అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మైండ్ గేమ్ లో భాగం. వీటితోటి జనానికి ఒరిగేది ఏమిటి? ఈ పాయింట్ మీద నిజానికి ఈ పాయింట్ మీద మీరు మాట్లాడుతున్నట్టు ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే చాలా రాష్ట్రాలు అటు ఉత్తర భారతం అయితేనేమి, దక్షిణ భారతం అయితేనేమి ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కంప్లీట్ సౌత్ మొత్తం చూసుకుంటే కనుక కూటమి నుంచే దరిదాపు 130 స్థానాలు వస్తాయండు ఇండియా కూటమి నుంచి మాట్లాడుతున్నటువంటి అంశం. రామరెడ్డి గారు చూడాల్సింది మందిరాలు కాదు, చూడాల్సింది నిరుద్యోగం, చూడాల్సింది పేదరికం. సో వీటి మీద భారతీయ జనతా పార్టీ ఏం చెప్పుద్ది అన్నది ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రశ్న. ఉత్తరప్రదేశ్ నుంచి వలసలాగాయా? ఉత్తరప్రదేశ్లో బతుకుదెరువు మారిపోయిందా? ఈ అంశాన్ని దేశ కులమానంగా ఎట్లా చూస్తారు? ఒకటి, కోటేశ్వరరావు గారిని పగోలను పంచాంగం పడితే తెల్లారి వస్తామని చెప్తాడు ఆయన. ఎందుకంటే కమ్యూనిస్టు ఆయన. బీజేపీని ఏది మెచ్చుకోడు. 5 కిలోల బియ్యం ఈ రోజు కరోనా వచ్చినప్పటి నుంచి పేదలకు ఇస్తారు, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిర్రు. అయిన తర్వాత ఈ దేశం ఆర్థికంగా 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. అది కనిపించదు. రోడ్ల మీద పోతుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించదు. ఎలక్ట్రిసిటీ ఏదైతే పవర్ సర్ప్లస్ వచ్చింది భారతదేశం 2014 కంటే ముందు మైనస్ లో ఉన్నది, ఈ రోజు ప్లస్ లకు వచ్చింది పవర్ ప్రొడక్షన్ లా. ఈరోజు ఏదైతే మన సోలార్ పవర్ లా మనం నెంబర్ 1లో ఉన్నాము. ఇవన్నీ ఏమి కనిపించవు. వాళ్ళకి కావాల్సింది ఎంతసేపు పేదలైన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకోరు, విశ్లేషకులు అని వస్తారు. వెస్ట్ బెంగాల్ 25 ఏళ్ళు వెళ్తే ఏముందో ఇలా చూస్తే తెలిసింది. ఈ సిఏఏకు వ్యతిరేకం. వీళ్ళంతా చేసేది ఏంటంటే ఇంతసేపు పొద్దున్న లేచి నరేంద్ర మోడీని తిట్టాలి, నరేంద్ర మోడీని తిడితేనే వీళ్ళు బతుకు ఉంటదనేది వాళ్ళ ఉద్దేశం. దేశం వల్ల ఈ రోజు రాష్ట్రం వల్ల
నేను చెప్తున్నా నరేంద్ర మోడీ ఏం చేయలేదో చెప్పమనండి. నరేంద్ర మోడీ ఈ రోజు ఏం చేసిండో చెప్పరాదు. ఆయన ఏం 370 చేసిండో ఆర్టికల్ చెప్పరాదు. మాట్లాడకండి. మీ చరిత్ర తీస్తే మాటలు కూడా బంద్ అవుతాయి. ఇప్పుడు రామరెడ్డి గారు ఏం నిమిషం వల్ల. మేము మాట్లాడాలండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. 370 ఆర్టికల్ అది సామాన్యమైంది కాదు. మీరు పండిట్లను ఊచకోత కోసి 24 గంటల లోపల ఆటలను వదిలేసిపోయారు. ఇంకా సిగ్గనిపిస్తలేదా? తలదించుకోవాల్సిన పరిస్థితి కాదా మీకు? ఇంకా దాన్ని కూడా సమర్థించుకుని మాట్లాడితే దేశ ప్రజలు వింటున్నారు. మీరు మైనార్టీలకు రిజర్వేషన్ జడ్జిలు ఇస్తారు మీ మేనిఫెస్టోలా, చెప్పండి. అది రేపు పొద్దున చెప్పమనండి. మైనార్టీ జడ్జిలల్లా, సుప్రీంకోర్టు జడ్జిలలో, హైకోర్టు జడ్జిలలో మైనార్టీ రిజర్వేషన్ దేనికోసం ఇచ్చాడు అంబేద్కర్? ఎవరైతే అనగారిన వర్గాలు ఆ రోజు మన స్థానం వల్ల కూర్చోరు. 400 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశం వల్ల ఏలినటువంటి ముస్లింస్ మనకంటే సామాన్యులు. మనం కూర్చో వాళ్ళ మీద కూర్చున్నారు. ఏలిన వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు? జరాగండి. మొత్తం చెప్పినాక మీ చరిత్ర మొత్తం చెప్పినాక చెప్తాను. ఎవరు పౌరులే కానీ రిజర్వేషన్ ఇస్తావా? జడ్జిలకు రిజర్వేషన్ ఇస్తావా? అది చెప్పండి. పౌరులు కాదా? పౌరులు కాదని అన్నాడు. పౌరులే వాళ్ళు మనల్ని పాలించిన పాలకులు. వాళ్ళు మీరు పాలకులను పౌరులను దాన్ని కట్టకండి. మీరు రిజర్వేషన్స్ జడ్జిలలో ఇస్తారు న్యాయస్థానం వల్ల. భారతదేశం అరే భారతదేశం ఏంది? మీరు మైనార్టీస్ కింద ఇస్తారండి రిజర్వేషన్. అంబేద్కర్ మైనార్టీస్ ఏమని చెప్పిండా? మీరు మొత్తం చెప్పినాక మీ బట్టలు శ్రీనివాస్ రెడ్డి గారు 1 సెకండ్ మీ వర్షన్ తీసుకుంటాను. ఆయన రామరెడ్డి గారు మాట్లాడారు. రామరెడ్డి గారు పిఓకి ఆక్రమించుకున్నప్పుడు ఎవరున్నారు? ఏం చేశారు చెప్పండి. అదొకటి చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్. ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే కోట్ల మంది చనిపోయే వాళ్ళు. వ్యాక్సిన్ ఇవ్వకపోతే కోట్ల మంది చనిపోయే వాళ్ళు. మీరు చేసిన ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని బీజేపీ వాళ్ళు హిందువులకు ఏం చేశారో నాకు చెప్పాలా? నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని బీజేపీ వాళ్ళు ఈ దేశంలో హిందువులు లేస్తే మీరు మతం ఏం చేశారేంటి? హిందువుల గర్వంగా తలెత్తుకునేటట్టు చేసినావు. మీలాంటి నీడ లేకుండా చేసి రామ మందిరం ఏందండి? రాముడు, అవును రాముడు మా ఆరాధ్య దైవం. హిందువులకు ఆరాధ్యుడు. నువ్వు అందరు చేస్తారు, మిగతా అన్ని చేస్తారు. హిందువులు గర్వంగా తలెత్తుకునే పని చేసిర్రు. మీరు తలెత్తించే పని చేసిర్రు. మీ కాంగ్రెస్ మొత్తం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు 1 సెకండ్. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పింది ఒక నిమిషం. ఆయన మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఆ పాయింట్స్ మరి మీరు మాట్లాడండి. ఎందుకంటే కీలకమైనటువంటి అంశాలని చర్చిస్తున్నప్పుడు ఓవర్లాప్ అవ్వదు దయచేసి. ఎందుకంటే ఉట్టిగా మాట్లాడితే అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అని ఈ విధంగా వినాలి అవతల కూడా. మేము వింటామన్నా, చెప్పేది వినన్నా మొదలు నేను దీనికి ఆన్సర్ చెప్పు, రాసుకో నేను మొదలు. ఒక నిమిషం మీరు చెప్పండి. రామరెడ్డి గారు మాట్లాడండి. ఆక్రమించుకున్నప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? ముంబై తాడును జరిగినప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది? తలలు నరుకొని పట్టుకపోతుంటే ఏం చేసిరు మీరు? కాంగ్రెస్ పార్టీ కదా దీని ప్రభుత్వాలు లేకపోవడం కూడా మా తప్ప. మీరు లేరు, అధికారం రాలే మీరు ఇన్నాళ్ళు. అరే అధికారం ఉంటే పాకిస్తాన్ అప్ప చెప్తారా అండి? చెప్పి ఏం పాలించారు కదే. 10 సంవత్సరాలు వచ్చి ఏం చేసినాం అందరికి 40 మీరు ఏం చేసిరో తెలుస్తుంది. మీ చరిత్రనే చెప్తుంది. మీరు ఏం చేయలేదు. దేశాన్ని అమ్మిర్రు, బజార్ను పెట్టి అమ్మిర్రు. చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు మన సైనికుల తలకాయలు నరకపోయారు. మీరు ఎప్పుడన్నా అవతల సైడ్ పోయి కొట్టిర్రా? మీ ధైర్యం ఉండి ఏ రోజు పర్మిషన్ ఇవ్వలేదు. ఏం మాట్లాడుతారు? బోఫోర్స్ కుంభకోణం అప్పుడు ఎవరు? సైనికుల యూనిఫామ్ డబ్బులు నాకేసిన ప్రభుత్వం ఎవరిది? దేశభక్తులు సిక్కు సోదరులను ఊతకోత వచ్చింది. మీరు సిక్కు సోదరులను ఊతకోత ఈ పాయింట్స్ ఈ ఎన్నికల్లో చరిత్ర ద్వారా నేను చెప్తున్నా. సిమ్లా ఒప్పందం ద్వారా విలువ లేదని పాకిస్తాన్ కు భూమి ఇచ్చింది ఈ ప్రభుత్వం. చెప్పమనండి ఒక్కొక్క దానికి. అస్సాం లో హిందువుల రక్తం చిందించినప్పుడు ఆ ప్రభుత్వం ఎవరిది? మీరు ఎవరిని? హిందువులు అనేటోళ్ళు మీరు బతికి ఇంకొక రామరెడ్డి గారు 1 సెకండ్. మీ పాయింట్స్ పైన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీ సమాధానం చెప్తారా? వీటన్ని ఈ రోజు దేశం వల్ల ఒక్క నిమిషం రామరెడ్డి గారు లెట్ హిమ్ టాక్. మీరు రామరెడ్డి గారు చాలా ఎంతసేపటికి నేను ఏమంటున్నానంటే ఎంతసేపటికి మతాల పేరు కులాల పేరు రామరెడ్డి గారు రెచ్చగొట్ట వ్యాఖ్యలు మీరు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. వాటికి సమాధానం
ఫిలిం నగర్ ఆంజనేయ స్వామి మీ పార్టీలో చేర్చుకున్నారు, ఎందుకు చేర్చుకున్నారు? రంజిత్ రెడ్డి హనుమాన్ గుడిని కూలగొట్టిండు, అది మొదలు చర్యలు తీసుకోండి. సీతారాంపూర్ లో పోయినసారి కేటీఆర్ అడ్డం పెట్టుకొని సంపాదిస్తే మళ్ళీ మీ పార్టీలో మాఫీ అయిపోతుంది. దేశంలో ఎండోన్మెంట్ భూములన్నీ నాశనం పట్టిస్తున్నారు, కోటి భూమి దగ్గరికి రారు. దేవాలయ ఒక్క నిమిషం రామరెడ్డి గారు భూములను నమ్ముకుంటున్నారు. సీతారాంపూర్ భూమి నేను చెప్తున్న పిలిచేసినాం, దాంట్లో ఆంతర్యం అనండి. మీ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చున్నది. రామరెడ్డి గారు మీరు ఇవాళ మీ పార్టీ ఆయన చెప్పిండు, అయిన తర్వాత నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గురించి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు రేవంత్ రెడ్డి బడాబాయ్ అన్నాడు, బడాబాయా కాదా చెప్పు, మీ రేవంత్ తప్పన్నాడా? రామరెడ్డి గారు 1 సెకండ్ కూడా మీరు ఈ విధంగా విమర్శిస్తే ఎట్లా మోడీని? మీరు రామరెడ్డి గారు చాలా ప్రశ్నలు చెప్పినాక కూడా రామరెడ్డి గారు యు హావ్ టు కోఆపరేట్. కేసీఆర్ నా మాట పోతుందా? రామరెడ్డి గారికి వినిపిస్తుందా? చెప్పండి రామరెడ్డి గారు మీరు చాలా బలమైనటువంటి ప్రశ్నలు చరిత్రలోంచి తీసి ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టడం జరిగింది. వాటికి సమాధానాలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన టైం ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మధ్యలో రాకండి. రామరెడ్డి గారు లెట్ హిమ్ టాక్. నేను రాను. మీ ప్రశ్నలకే వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను రాసుకున్నాను కూడా. జమ్మూ కాశ్మీర్ లా హిందువులను ఊచకోత కోసింది. 1 సెకండ్ మీరు ఆగండి, మీరు ఇంటరప్ట్ చేయొద్దు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ ఈ దేశాన్ని 10 సంవత్సరాలు పాలించింది. 10 సంవత్సరాలు పాలిస్తే మోడీ గారు ఏమన్నారు, ఇది టీజరు ఇది ట్రైలరు అని అంటున్నారు. అంటే 10 సంవత్సరాల కాలాన్ని టీజరు ట్రైలర్ అంటే ఆయన తీసే సినిమా ఏమైనా అర్థమైపోయింది. 3 గంటల సినిమాకు 3 నిమిషాలు టీజరు ట్రైలర్ ఉంటది. అంటే సో ఆయనకి ఏం సినిమాలు తీయడు, ఇదే ఆయన టీజర్ అయినా సినిమా రావాలంటే నిన్నవే కోరుకోవడాలి. ఎట్లా నేను అడిగిన దాంట్లో చెప్పా సినిమాలు ట్రైలర్ చెప్పి మీరు ఏలిన దాంట్లో అడిగినా జరిగిన అధికారులు ఉంటే కష్టము, 5 సంవత్సరాలు ఉంటేనే కష్టము. 10 సంవత్సరాలు కూడా ట్రైలర్ అంటే 3 గంటలు ఇంకా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. 70 ఏళ్ళ మీ పాలనలో కానివి ట్రైలర్ లోనే మేము చేసినాము అని ఆయన చెప్తున్నారు. మీరు చేసిన దానికి ఏంది సమాధానం అనేది ఆయన ప్రశ్న. ఇంకా ఈ దేశానికి అవసరం ఉన్నది కామన్ సివిల్ కోడ్ అవసరం ఉంది. ఆ పనికిరాని చట్టాలను తీసేసినాం, అవసరం లేకుంటే మాట్లాడలేదండి. ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడలేకుండా మేమేం మాట్లాడగలుగుతాం? రామరెడ్డి గారు మీరు ఆయన వర్షన్ వినాలి, కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా ప్రజలకు చేరాలి. 1 సెకండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడరు. మేము మాట్లాడినప్పుడు ఇట్లా ఎదురుదాడి చేసి నేను కూడా చేయగలుగుతాను. మాట్లాడండి, పాయింట్ మీద మాట్లాడండి. పాయింట్ నేను అడిగింది పీఓకే తప్పు చేసినామని చెప్పండి. కొన్ని వేల లక్షల మంది చూస్తారు. ఆయన ఫేమస్ ఎప్పటి నుంచో ఉంది ఇది. నేను ఏమంటున్నా రామరెడ్డి గారు, మీరు 10 సంవత్సరాలు పాలించిన పాలనని మీరు ట్రైలర్ టీజర్ అన్నారు. నేను సినిమాలు బాగా చూస్తా, 3 గంటలు చూసే సినిమాలకు 3 నిమిషాలే ట్రైలర్ ఉంటుంది. 10 సంవత్సరాల కాలం పాటు పాలించింది టీజర్ ట్రైలర్ అంటున్నారు. ఒక ఈ డెమోక్రసీ రోజు వినాలి చెప్పండి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించడమే కష్టంగా ఉన్న ఈ రోజులలో 2 టర్ములు అంటే 10 సంవత్సరాలు పాలించుకుంటే మీరు టీజర్ ట్రైలర్ అంటున్నారు. నేను ఏమంటున్నా, మీరు తీసే సినిమా మీరు తీసిన సినిమా ట్రైలరే. ఈ నిజమైన సినిమా మీరు తీసేది ఎక్కడ కూడా లేదు. మనం ఎంతసేపు రాముల గురించి చెప్పుకోవడం, అయోధ్య గురించి చెప్పుకోవడం బంద్ చేసిన హ్యాపీ, అందరికి హ్యాపీగా ఉంది. మేము అందరూ హిందువులనే సంతోషంగా ఉన్నాం. కూడు నీడ ఈ దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ ఎలా పెట్టాలో మనం ఆలోచించుకోవాలి. మతం గురించి కులం గురించి మాట్లాడతాం బంద్ చేయాలి. ఇవి నవనాగరిక లోకం ఏంటంటే అడ్వాన్స్డ్ సొసైటీ, కాస్మిక్ కల్చర్ వచ్చింది. ఊరికే మన కులాల మతాల గురించి చెప్పుకున్న రోజులు పోయినాయి. దేశాలు అద్దులు దాటిపోయినాయి. పిల్లలందరూ ఎక్కడ ఉంటున్నారు. ఇలా మనం ఎక్కడ ఉంటే మన పిల్లలు అమెరికాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఇతర కాస్మిక్ కల్చర్ వస్తుంది. కాబట్టి ఊరికి బంద్ చేయాలి ఇక మనం. కాబట్టి ఏంటంటే కూడు అనేది తెలంగాణ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి పెట్టేట్టు చేయాలి. మనం అయోధ్య చేశారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మీరు కట్టారు, హ్యాపీగా ఉన్నాం అందరం. మేము కాదనట్లే. ఆ రామాలయం ఎప్పటి నుంచో ఉంది, అందరూ తెలుసు, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఇప్పుడు మరి దాని గురించి మీరు 10 సంవత్సరాలు చేసిందే 3 నిమిషాల ట్రైలర్ అంటారంటే ఇక మీరు ఏం చేయరు. సినిమా మమ్మల్ని మాత్రం 3 ఒకటే కాదు, 370 కూడా మాదేనా? ఒకటే కూడా పలుకొని మీరు అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. మీరు 10 సంవత్సరాలు మీకు ట్రైలర్లు ఏం చేయలేదని నేను చెప్తున్నా. మీరు అప్ప చెప్పారు అన్ని భూభాగం, దానికి ఆన్సర్ చెప్పమంటే ట్రయల్ దాని మీద మాట్లాడతారు. నేను అడిగింది మీరు భూభాగాన్ని వదిలిర్రా, ఎందుకు వదిలిర్రు? 370 ఆర్టికల్ ఎందుకు తీయలేదు? మీరు ఆక్రమించుకున్నప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది? ఎందుకు సైనికులు అవతల పోయి కొట్టి వచ్చిన తర్వాత ఎవరు దాంట్లో ఎవరు స్టాండ్ తప్పు?
చెప్పండి. మిలిటరీ చర్యల మీద మాట్లాడుతున్నాం మనం. ముంబై దాడులు ఈ 10 సంవత్సరాలలో ఏ ధైర్యం ఈ చేయలేదు points- ఎవరు కూడా. Yeah, గోకుల్ ఈ చాకర్ పాయింట్స్ వచ్చి ఇట్లాంటి నో నో కూడా భయపడ్డారు. రామరెడ్డి గారు ఈ పాయింట్లే రామరెడ్డి గారు తెలంగాణ ఎన్నికల్లో ఈ పాయింట్స్ ప్రభావితం చేయగలుగుతాయా? ఈ పాయింట్స్ ప్రభావితం చేస్తాయా? ఏదండి తెలంగాణ ఎన్నికల్లో ఈ పాయింట్స్ ప్రజల్ని ప్రభావితం చేస్తాయా? వీటి మీద బేస్ చేసుకునే ప్రజలు ఓట్లేస్తారా? మీరు ఎంతసేపటికి ఒకటినండి, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. మీరు ఎంతసేపు చెప్తున్నారు. మీరు చెప్పినట్టే వినరు. మీరు మీ మేనిఫెస్టోని చూస్తే ఈసారి ఎవరు ఒక ఓటు కాదు, ఎవరు హిందువులు అంటే వాళ్ళు కాదు, ముస్లింస్ కూడా వేయరు. ఎందుకంటే మీరు జడ్జిలల్లా న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు తెస్తామంటారు, జడ్జిలను చేస్తామంటారు. అది మొదలు మీరు సమర్థిస్తురా అదాన్ని చెప్పండి. మీరు ఐ కమ్ బ్యాక్. మీ దగ్గర వస్తాను. ఒక నిమిషం, బిఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగాలి. బిఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్స్ అంబేద్కర్ కోరుకున్నది అదేనా? మీరు అంబేద్కర్ గురించి ఉచ్చరించే నైతిక హక్కు లేదు ఇవాళ. ఎందుకంటే అంబేద్కర్ ను గౌరవించింది మేము, వారి పార్లమెంట్ లో పెట్టింది మేము, పార్లమెంట్ లో వారిని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టింది ఒక నిమిషం మేము. మీరు ఏమైనా మాటలు చెప్పిర్రు, ఇందిరాగాంధీకి వాళ్ళకి ఇచ్చుకున్నారు భారతరత్న. ఎవరైతే దేశం కోసం పాటుపడ్డారో ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. అంబేద్కర్ కు వాజ్పేయి గవర్నమెంట్ ఇచ్చినాం భారతరత్న, మీరు ఇవ్వలేదు. వారిని ఈ రోజు మీరు నెత్తిన పెట్టుకోవడానికి వీలే లేదు. అయిన తర్వాత రాజ్యాంగం వల్ల రిజర్వేషన్స్ ఎవరి కోసం అంటరానితనం వాళ్ళు ఉన్నోళ్ళ కోసం చేశారు. ఈ ముస్లింస్ కి ఇస్తాము, ఈ పర్సంటేజ్ ఇస్తాం, జడ్జిలలో ఇస్తారంటే ఇప్పుడు కొత్తగా ప్రజలకు చెప్తాం, అన్ని తెలుస్తున్నాయి. మీరు అనుకుంటున్నారు ఈసారి కర్రు కాల్చి వార్త పెడతారు. మీరు ఆ 3 సీట్లు దక్కించుకుంటే చాలా గగనం. ఎందుకంటే మీ అవినీతి పీక్ స్టేజ్కి వెళ్ళింది. 8% అయినాయి. అందరికీ ఆన్సర్ చెప్పలే. నిన్న మా మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ గా అడిగిర్రు, ముఖ్యమంత్రి గారు ఈ ఎట్రోది ఏమైంది? మీరు 2 లక్షలకి ఇస్తే మళ్ళీ బోర్డులు పెట్టి మళ్ళీ 5 లక్షలకి ఎందుకు బోర్డులు తీసేసిర్రు? 15 ఎకరాల మీద అన్ని పిలుస్తున్నారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆన్సర్ ఎందుకు చెప్తలేరండి? ఓ ప్రతిపక్ష నాయకుడు అడిగిన దానికి ఈ రోజు వరకు వారం రోజుల నుంచి అడుగుతుంటే మేము అడుగుతున్నాం. ఒకటి, రంజిత్ రెడ్డి తప్ప కరెక్టా? కూలగొట్టిడా లేదా? గుడి కూలగొట్టిడా లేదా? హైకోర్టులో పిల్లుంది. అయిన తర్వాత దాంట్లో ఆ గుడిని ఎందుకు కూలగొట్టిండని గుడిని కూలగొట్టి గుట్టను తీసేసి 45 అట్లాంటి అవినీతి పనులందరినీ మళ్ళీ చేసుకుంటాం. మీ రేవంత్ రెడ్డి చెప్పిర్రు ఆ రాళ్లతోటి కొట్టాలి, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోటి కొట్టాలి. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాళ్లతోటి? ఎమ్మెల్యే రామరెడ్డి గారు మేము రాజీనామా చేయించే తెచ్చుకున్నాం. కర్ణాటకలో తెచ్చుకున్నా, తెచ్చుకున్నాం, మధ్యప్రదేశ్ లో. లేకపోతే 3/4 ఒకటేసారి పార్టీ వస్తే విలీనం చేసుకున్నారు. శివసేన తోటి మీరు చెప్తారు శివసేన అయ్యేలేదా? శివసేన బీజేపీ అలయన్స్ లో ఉంటుంది. మీరు అపవిత్ర కలయిక కలిసారు. మతతత్వ పార్టీ అని చెప్పి మీరు అప్పటి వరకన్నా శివసేన తోటి ఏదైతే సిద్ధాంతపరంగా ఉన్న కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ లో చేసిన రాజీనామా చేపించి గెలుచుకున్నాం. మీరు అది చేయర్రి, రాజీనామా చేసి ఇప్పుడు దానం నాగేశ్వర ప్రజలు నిర్ణయిస్తారు. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, 1 సెకండ్. మీ సిద్ధాంతం ప్రజలకు తెలుసు. ప్రజలు అన్ని గమనిస్తారు. మీరు మాట్లాడింది ఏంది, ఈ రోజు మాట్లాడుతున్నది ఏంటి, మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని. యాదగిరి గారు, బిఆర్ఎస్ పార్టీ, యాదగిరి గారు ఒకటి 1 సెకండ్. నా వాయిస్ వినిపిస్తుందా రామరెడ్డి గారికి? వినిపిస్తుంది, చెప్పండి. 1 సెకండ్. యాదగిరి గారు, ఓవైపు 2 జాతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలబడుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ఏ స్థానంలో ఉన్నది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. 0 స్థానాలు అంటూ కాంగ్రెస్ చెప్తుంటే 1-2 వస్తే ఎక్కువ అంటూ కూడా ప్రతిపక్షాలు, మిగతా కేంద్రం అయితేనేమి, రాజకీయ వర్గాల నుంచి అయితేనేమి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణ గళం వినిపించడానికి పార్లమెంట్లో మన గొంతు ఉండాలి అని ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటేనే తెలంగాణ గళం పార్లమెంట్లో ఉన్నట్ట? కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? బీజేపీలో ఉన్న వాళ్ళు కాదా? యాదగిరి గారు సార్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటేనే ఉన్నట్ట, ఒకవేళ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదా అని మీకు వచ్చేందుకు నేను ఆన్సర్ ఏం చెప్తాను అంటే, జాతీయ పార్టీలకు అధిష్టానం ఢిల్లీలో ఉంటది, ప్రాంతీయ పార్టీలకు తెలంగాణ గల్లీలో ఉంటది.
బీఆర్ఎస్ లో నేను మీ వినండి రామరెడ్డి గారు, నేను మాట్లాడాలంటే మీ ప్రతి మాటకు నేను అడ్డు రాగలను. మీది కూడా నేషనల్ పార్టీ పార్టీ అంటున్నా, నేను ఏమంటలేను. మీది కూడా నేషనల్ పార్టీ, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాం. నేను సమాధానం చెప్పేంత వరకు కొంచెం ఓపిక ఉండండి రామరెడ్డి గారు. ఇద్దరికి సమాధానం చెప్పగలను నేను. ఎందుకంటే బీజేపీ పార్టీకి గాని కాంగ్రెస్ పార్టీకి గాని వాళ్లకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులకు కరువై బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు ఏ విధంగా తెచ్చుకుంటున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు బీజేపీ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఢిల్లీలో జాతీయ స్థాయిలో మీరు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మన తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? తెలంగాణ రాష్ట్రం నుంచి 4 ఎంపీలు గెలిచారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. అదే విధంగా మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 4 కార్పొరేటర్ల నుంచి 48 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఒకవేళ కేంద్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్ కి ఏమన్నా ప్రత్యేక నిధులు తీసుకొచ్చారా? మీరు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు ఏ విధంగా ఏ రకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చిరో తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మీరు కేవలము రాముణ్ణి దృష్టిలో పెట్టుకొని, రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం తాపత్రయపడుతుంది. మాకు కూడా దేవుడు ఉన్నాడు. తెలంగాణ పల్లెల్లో బీజేపీ వచ్చినాకనే దేవుడు కాదు. తెలంగాణ బీజేపీ పార్టీ కంటే ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాముణ్ణి కొలుస్తున్నారు. ప్రతి దేవుణ్ణి కొలుస్తున్న ప్రజలు తెలంగాణ ప్రజలు. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత అసలు మీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో చెప్పండి రామరెడ్డి గారు. మీకు ఎంతమంది ఈ రోజు నికర్సైన బీజేపీ నాయకులు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో చూడండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించి వాళ్ళను బతిలాడుకొని అన్ని రకాలుగా వాళ్ళను ప్రలోభ పెట్టి అవసరం అనుకుంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఈడీలను మీరు సిఐడీలను మీ పార్టీలలో చేర్చుకున్న చెప్పండి. తెలంగాణ తెలంగాణ ద్రోహులను జమ చేసుకుంటే అయిన శిక్ష అది. ఎవరు ద్రోహులు అంటే ఇప్పుడు మా దగ్గర ద్రోహులు అంటున్నారు కదా, మీ దగ్గర రాగానే తెలంగాణ ద్రోహులే కదా. ఎవరు తలసాని దానము తలసాని ఎవరండి? తెలంగాణ ద్రోహులు కాదు. దయాకర్ రావు వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు కదా. మీరన్నవే, మేమన్నది కాదు. మీ పార్టీ వాళ్ళు అన్నది. గంగుల కమలాకర్ తెలంగాణ ద్రోహి అన్నాడు. మీ కేటీఆర్ఏ. మేమన్నది కాదు. ద్రోహులందరినీ జమ చేసుకుంటే మీ దాంట్లోకి వస్తే తెలంగాణ బాధలు అవుతారు. పక్క పార్టీలు ఉంటే రామరెడ్డి గారు చెప్పిన అభ్యర్థులు లేరు. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు ఒక నిమిషం యాదగిరి గారు 1 సెకండ్. యాదగిరి గారు आपका कैंडिडेट को जिताने के लिए मैं मदद करूंगा. మీరు तुम्हारा గుజరాత్ కా మోడల్ చాయే అని చెప్పేసి చోడే బాయ్ బడే బాయ్ మిల్కే ఈ రోజు మోడీ గారి బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసమే రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు కూడా ఆలోచన చేయండి. బీజేపీ యాదగిరి గారు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన అభ్యర్థులు మాకు అభ్యర్థులకు కొదవలేదు. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2, 3, 4 అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పోతే ఇంకొక ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీలాగా 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఒక అభ్యర్థులు కూడా తయారు చేసుకోండి స్థితిలో ఉన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు నీతులు చెప్పవలసిన అవసరం లేదు. కోటేశ్వరరావు గారు 1 సెకండ్ యాదగిరి గారు టైం లేదు దయచేసి ప్లీజ్ కోఆపరేట్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటున్నారా? ఒక్క నిమిషం కోటేశ్వరరావు టికెట్ ఇస్తే వెళ్ళిపోతున్నారు అంటే ఆ పార్టీ పరిస్థితి. కోటేశ్వరరావు గారు రామరెడ్డి గారు చెప్పిన చరిత్రను చూడాలనా, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ట్రైలర్ ను చూడాలనా? పార్టీలో నేను చెప్తున్నా గెలిచేది ఉంటే అన్ననే ఉంది కదా, ఎందుకు పోతారు? నమ్మకం లేక కదా.
టికెట్ ఇచ్చడానికి ఎందుకు మీకు వద్దని అభ్యర్థులు కోరుతున్నారు? కరువైండ్రు కదా? టికెట్ ఇవ్వాలి. అభ్యర్థులు మనకు కూడా కదా? టికెట్ Done. ఇవ్వాలి. Done. Let's see. టికెట్ ఇస్తే Let's see. వెళ్ళిపోతున్నారంటే Yeah. వాళ్ళు ఓడినా గెలిచినా అన్ని ఉండాలి. గెలుస్తలే మీ దాంట్లో గెలవలేము. కేసీఆర్ మొత్తం అవినీతి మయమైండు. అంత జైలుపోతాడు రైట్ అని బయటకు వచ్చారు. రైట్ థ్యాంక్ యూ వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ రామిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు థ్యాంక్ యూ సో మచ్ మన కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి నామినేషన్ల ఘట్టం మొదలైంది రేపు పూర్తి స్థాయిలో నామినేషన్లు వేయడానికి రెండు రాష్ట్రాల్లో అగ్రనాయకత్వం మొత్తం కూడా కదులుతోంది సో నాలుగో దశలో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది మరోసారి మోడీ ఈసారి ప్రధాని కాబోతున్నారా లేదంటే ఇండియా కూటమి ఈసారి బలమైనటువంటి ప్రదర్శన చూపించబోతోందా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ స్థానంలో ఉండబోతోంది లెట్స్ సీ ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది